దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 4వ వచనం. గోవాత ఉభయాల మధ్యలో ఒక లోయ ఉండెను. గోవాతుడైన గొల్యోతు అని శూరుడు ఒకడు ఫిలిప్తీయులు దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు 6 మూళ్ల జానడు ఎత్తు మనిషి. అతని తల మీద రాగి శిరస్త్రాణముండెను. అతడు యుద్ధ కవచములు ధరించుకొని ఉండెను. ఆ కవచము 5,000 తులములు రాగి ఎత్తుగలది. ఒక గొల్యోతు ఉన్నాడు ఇక్కడ, శూరుడు, వాడు ఫిలిప్తీయుడు. వీడు ఏం చేస్తున్నాడంటే 40 రోజులు అక్కడ యుద్ధాన్ని ప్రకటిస్తున్నాడు. 40 రోజులు ఏం చేస్తున్నాడంటే, మీరు వచ్చి యుద్ధం ఎవరొకరు రండి, నేను ఒక్కడే వస్తాను, మీకు మేము దాసత్వం ఇస్తాం, లేకపోతే మీరు మాకు దాసులు అవ్వాలి అని చాలా అక్కడ పకడ్బందాలు చేస్తున్నాడు. అలా చేస్తున్నప్పుడు మనకి అక్కడ ఎదురవుతున్న ఒక దృశ్యం ఏమిటంటే, గొల్యోతు అనే ఒక శూరుడు అందరినీ మభ్య పెడుతున్నాడు, భయకాంతుల్ని చేస్తున్నాడు. అంతా భయాన్ని సృష్టిస్తున్నాడు. ఇలా భయాన్ని సృష్టిస్తున్నప్పుడు 14వ వచనం చూస్తే 17, 14 దావీదు కనిష్ఠుడయుండి వారికి 3 సౌలు వెంట పోయి ఉండిరి గాని దావీదు బెత్లెహేములో తన తండ్రి అయిన గొర్రెల మేపుచు సౌలు నొద్దకి తిరిగి పోవచ్చు వచ్చుచుండెను. ఇక్కడ కనిష్ఠుడుగా ఉండి వాళ్ళ అన్నల యోగక్షేమం తెలుసుకుని వస్తున్నాడు, వెళ్తున్నాడు. అలా వస్తూ వెళుతూ చేస్తున్నప్పుడు అక్కడ జరిగింది ఏమిటంటే, భయాన్ని సృష్టిస్తున్నాడు. భయాన్ని అక్కడ సృష్టించి తన ఎలియాబు, అబినాదాబు, 3వ పేరు షమ్మా, 3 అన్నల దగ్గర నింద కూడా పడుతున్నాడు. గొర్రెల్ని ఏం చేసావు అని అక్కడ జున్నుగడ్డలు అట్టుకుని వచ్చినప్పుడు ఆ జున్నుగడ్డల్ని తింటం పోయి యోగక్షేమాలు చూసుకుని రానకు వస్తే అక్కడ జరుగుచున్న ఒక యుద్ధము ఏమిటంటే, మీరు నా మీదకి రండి, నేను మీ దగ్గరికి వస్తాను, వచ్చి యుద్ధము సృష్టిస్తున్నాడు. అలా యుద్ధాన్ని సృష్టించినప్పుడు ఆ భయం అనేది, ఈరోజు సాతాను ఒక భయాన్ని ప్రదర్శిస్తున్నాడు. దేనికి? ఒక లింగాయతులు రక్షణ పొందకూడదు, జాతి జనాంగ ప్రజల్ని తీసుకొచ్చి ఒక ముస్లిమ్స్లు రక్షణ పొందకూడదు అని ఒక్కొక్క భయం, ఒక్కొక్క హద్దులు ఏర్పాటు చేసి రక్షణ పొందకుండా అపవాది అనేక రీతులుగా ఆటంకాలు పరుస్తున్నాడు. అపవాది అసత్యాలకు మీరు లోబడనక్కర్లేదు. వాడు ఎప్పుడు కూడా ఒరుస్తూనే ఉంటాడు. వాడిని తక్కువ అంచనా కూడా వేయొద్దు. అలా తక్కువ అంచనా వేస్తే ఆడితోని ఓటమి మాత్రమే మిగులుతుంది, నిరాశ, దుఃఖం మాత్రమే మిగులుతుంది. ఎందుకంటే అపవాదిని జయించాలి. విరోధి బలాన్ని తక్కువగా అంచనా వేయొద్దు. వాడికన్నా మీరు బలవంతులు అనేది మర్చిపోవద్దు. ఇప్పుడు తేలిగ్గా తీసుకోకూడదు కూడా. వాడు చురుకైన వాడు. ఎప్పుడు ఏ
ప్రమాదాన్ని పొంచి ఉండిస్తాడో దాన్ని ప్రార్థనతో, దైవవాక్తో, దైవాత్మతో లేకపోతే మనము పోరాటం కష్టంగా ఉంటుంది. ఓటమి చెవి చూస్తాం. సాతాను ప్రతిసారి మనల్ని మోసగించేలాగా ఓటమి చూడవలసి వస్తుంది. ప్రతిసారి ఓటమి ఓటమి ఓటమి, అపజయాలు. విజయాలు సాధించి విశ్వాస వీరులుగా సాహస యాత్రికునిలా మనము ఉండవలసిన వాళ్ళము. వాడికి భయము అనేది పుట్టించాడు. ఏంటి? రోగం అనేది ఒక భయం, ఉద్యోగం అనేది భయం, ఉద్యోగం లేకపోతే భయం. ఇంక ఇంతేనేమో మా జీవితాలు, ఇలాగనే ఉంటాయేమో అని భయము. వ్యవసాయంలో కూడా ఒక భయం. మనకి ఇంకా పెట్టుబడులు పెడతారో లేదో, తెచ్చింది చాలా తెచ్చేసాం, ఇప్పటికి మనం పొలం అమ్మినా సరే అది తీర్చలేమేమో అన్న భయం. అలా అనేక భయాల్ని మందరికి ముందుకు తీసుకొచ్చి రక్షణ పొందకుండా భయం, అధికారులు భయం, యాంటీ కన్విషన్ బిల్లు భయం. ఒక్కొక్క రాష్ట్రంలో ఉన్న ప్రతి భయాల్ని రక్షణ పొందకుండా, రక్షణ సునాద సువార్త లేకుండా భయం. ఈ భయాలు సృష్టిస్తున్న 17:14 చూస్తే 17లో చూద్దాం ఒకసారి. 17 చదువమ్మా. యేషయ్య తన కుమారుడైన దావీదును పిలిచి, నీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమలలో రొట్టెలు 10 రొట్టెలు పుణ్యలను ఈ 10 రొట్టెలు జున్నుగడ్డలో తీసుకెళ్ళమంటాడు. తీసుకెళ్ళమంటే అక్కడ తీసుకెళ్ళి అక్కడ ఏం చేశాడంటే అక్కడ జరుగుతున్న విషయాలు చూస్తున్నాడు. ఈ ఫిలిప్తీయుడు మనల్ని ఇంతగా ఏళాకోళం చేస్తున్నాడు, నేను వెళ్ళండి కొట్టేస్తాను నేను అంటున్నాడు. ఎవరు? దావీదుకి కోపం మామూలుగా రావట్లేదు. వెళ్ళి నేను నాకు వదలండి, నేను వెళ్ళి కొట్టేస్తానని. ఇక్కడ ఏం జరుగుతుంది అంటున్నాడు. ఎవరో? సౌలుకి ఒక భయం. సౌలు అన్నలు యుద్ధశూరులు, ఎవరి భయాలు వాళ్ళకి పెట్టేశాడు. పెళ్ళి అవుతుందో లేదో అని భయం, మా వ్యాపారంలో విజయం వస్తుందో లేదో అని భయం, ఉద్యోగంలో భయం, హాస్పిటల్లో భయం. ప్రతి ఒక్కళ్ళకి హద్దులు ఏర్పాటు చేసి చాలా భయంకరమైన భయాలని తీసుకొచ్చాడు. చూడండి, లోక సువార్త 10:18 తీయండి ఒకసారి. ఈ భయాలకి కారణం, ఈ భయాల్ని ఏ రకంగా మెయింటైన్ చేస్తున్నాడో, ఈ భయాలు ఏ మూలాల నుంచి వస్తున్నాయో, ఈ భయాలకి ఒక కారణం ఏమిటో మనం ఈరోజు తెలుసుకుందాం. చదువమ్మా 10:18. లూకా సువార్త 10:18. అయినను విమర్శకాలం నందు మీ గతి కంటే లూకా సువార్త 10:18. ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచితిని. సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితిని. పాములను తేళ్లను తొక్కుటకును శత్రువుల బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏది మీకంత మాత్రము హాని చేయదు. పాములు తేళ్లు తొక్కుటకు శత్రు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏది ఏ మాత్రము మీకు ఏ హాని చెయ్యదు. ఈ యొక్క భయాల్ని ఎదిరించాడు ఎవరు? దావీదు. నన్ను వదలండి, నేను వెళ్ళి కొట్టేస్తాను అంటున్నాడు. నాకు పర్మిషన్ ఇవ్వండి. అక్కడ పర్మిషన్ కావాలి, రాజాజ్ఞ లేకుండా ముందుకు వెళ్ళకూడదు. ఏం జరుగుతుంది అక్కడ అని అడుగుతున్నాడు రాజు. కుర్రడయ్యా ఎవరస్తుడు వెళ్ళి కొట్టేస్తాను అంటున్నాడు అని అక్కడ ఎవరో చెప్పారు. చెప్తే ఈ అన్నలో నిందిస్తున్నారు. ఆ గొర్రెల మందని ఏం చేసావు?
అని అడ్డగిస్తున్నారు. అందరూ అడ్డగిస్తమే. ఎప్పుడైతే ఆత్మ బలం ఉన్నప్పుడు శత్రువుని జయించే శత్రు బలమంతటి మీద మనకు అధికారం ఇచ్చాడు. ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఆత్మ బలం ఎప్పుడైతే ఉందో మనం ఏం చేస్తాం? మన దగ్గర ఏ ఆయుధం లేకపోయినా సరే శత్రువుని కొట్టేద్దాం, ఫినిష్ అయిపోయాడు అంతే అని విశ్వాసంతో అడుగులు వేయడానికి మనం ముందుకు వెళ్తాం. రోగాన్ని అయినా సరే, ఉద్యోగాన్నైనా సరే, వ్యాపారాన్నైనా సరే, అన్నిటిలో పని ముగించేసాము, క్లోజ్ అయిపోయింది అని ఆయన ఒక ధైర్యమైన మాట హృదయంలోంచి బయటకు వస్తుంది. అలాంటి మాట దావీదు నుంచి బయటకు వచ్చేసింది. బయటకు వచ్చేస్తే అక్కడ ఏం జరుగుతుందో అని మళ్ళీ అడిగినప్పుడు చెప్పినప్పుడు రాజు అంటాడు, నువ్వు వెళ్ళలేవు, నేను వెళ్తానండి, కొట్టేస్తాను అని మళ్ళీ రాజు దగ్గర ఆ మాట ఎప్పుడైతే స్పిరిట్ ఒక ఆత్మ బలంతో చెప్తున్నాడో అక్కడ పర్మిషన్ ఇచ్చాడు. పర్మిషన్ ఇస్తే 55 చదవండి, 45 కాదమ్మా, లూకా సువార్త కాదు, మొదటి సమయాలు 17వ అధ్యాయము 50 చదువుతున్నాను, నేనే చదువుతున్నాను. దావీదు ఫిలిప్తీని కంటే బలుడై ఖడ్గము లేక ఒడిసెలతో రాతితో ఫిలిప్తీని కొట్టి చంపాను. ఒక రాతి ఇచ్చుకొని రాయిచ్చి కొడితే పడిపోయాడు. ముందుకు ఎప్పుడైతే పడిపోయాడో ఆ పెద్ద శరీరము ఎప్పుడైతే పడిపోయాడో తన కత్తి తీసుకుని పీకి నరికేశాడు. ఇప్పుడు అపవాది ఎంత యుద్ధం ఎవరిది? యుద్ధం యెహోవాది. ఆ యొక్క భయాల్ని జయించే శక్తి దేవుడు మనకి సామర్థ్యాన్ని సిలువలోని ఇచ్చాడు. సిలువలో ఎప్పుడైతే ఇచ్చాడో ప్రతి దాన్ని జయించగలము. ఇప్పుడు ఒక మన యేసయ్య కూడా సిలువు జయించాడు. అపవాదిని జయించాలంటే ఆనాడు రోమా సామ్రాజ్యాన్ని తీసుకొచ్చాడు. ఆ రోమా సామ్రాజ్యం ఒక రాజు ఏక తప్పు లేనప్పటికీ శాస్త్రులు పరిసయ్యులు దుర్మార్గపు క్రియలతో చంపాలని చూసి బరబ్బని అన్యాయపుగా విడుదల చేసి సిలువుకు అప్పగించింది ఎవరు? యేసయ్యను. అలాగే ఈరోజు దావీదు జయించినట్లు మనం కూడా జయిస్తాం. ప్రతి దాంట్లోని జయ జీవితం దేవుడు మనకి ఇచ్చాడు. గొల్యోతును ఏ రకంగా జయించామో ప్రతి విషయంలో జయ జీవితం ఉంటుంది. అది మనకి దాన్ని జయించాలంటే ఆత్మ బలము మనకు కావాలి, ఆత్మస్థైర్యము కావాలి. ఆ సామర్థ్యాన్ని హ్యాండిల్ చేయాలంటే విశ్వాసం ఉండాలి. కాలేబు యెహోషువ వెళ్ళి ఏగులు చూడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు జయించారు, 10 మంది జయించలేకపోయారు. నెఫీలు వాళ్ళు చాలా ఘోరంగా మనల్ని చంపేస్తారు, మనం వాళ్ళకి కందిరేగల్లా ఉన్నాం, ఇలాగ చెప్పుకొచ్చారు. అవన్నీ కాకుండా వీళ్ళిద్దరూ ఒక విశ్వాసము మాటల్లో దేవుడు కాలేబు యెహోషువతో జయించుకొచ్చాడు. ఆ 10 మంది అరణ్యంలో అక్కడే రాలిపోయారు. వాళ్ళ పిల్లలతో వెళ్ళినప్పుడు మళ్ళీ వాళ్ళు జయ జీవితం చూస్తాం. విశ్వాసము యొక్క మాటలు, విశ్వాసము యొక్క జీవితాలు, విశ్వాసము యొక్క ప్రతి విషయంలోనూ మనం ఆత్మ బలం పొందుకుని ముందుకు వెళ్ళినట్లయితే ఆ యొక్క ధైర్యం, ఆ యొక్క స్పిరిట్, ఆ యొక్క బలాన్ని మనం పొందుకుని జయిస్తాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులైన తండ్రి, మీకు స్తోత్రాలు తండ్రి. జయమని అరుచుచు యుద్ధమునకు సాగిచుండిరి. సైన్యం వెనక ఎదురై ఇశ్రాయేలు ఫిలిప్తీయుడు యుద్ధ సన్నిధులై బయలుదేరిచుండిరి. దావీదు తాను తెచ్చిన వస్తువుల సామగ్రిని కనిపెట్టుకుంటూ తండ్రి యేసయ్య ఇదిగో తండ్రి జయము 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 జయము. ఆ రోజు గొల్యోతుని చంపి ఆ యొక్క సమస్య నుంచి ఫిలిప్తీయుల్ని ప్రభా ఓడించి జయము అనుగ్రహించావు తండ్రి. స్తోత్రాలు యేసయ్య. ఈరోజు ప్రతి విషయంలో తండ్రి విశ్వాసముతో ఆ సామర్థ్యాన్ని సిలువలో మాకు ఇచ్చావు నాయన, కృపనిచ్చావు తండ్రి. ఆ కృపను ప్రభావం మేము పొందుకుని
జయించాలని ప్రభు, ప్రతి దానికి భయాన్ని తొలగించాలని, ప్రతి విషయంలో సామర్థ్యాన్ని పెంచుకోవాలని, కృపయంబడి కృపతో మమ్మల్ని తండ్రి స్థిరపరిచావు. ఆత్మస్థైర్యంలో తండ్రి ప్రభు బహు బలముగా తండ్రి అయా జయించే కృపనిచ్చావు తండ్రి. ఆ కృపలో మమ్మల్ని వర్ధిల్లింప చేయమని యేసయ్య మీకే స్తోత్రాలు, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు యేసుక్రీస్తునాలు చెల్లిస్తున్నావు తండ్రి. ఆమేన్.